తిరుమల లడ్డూల్లో కల్తీ జరిగిందా లేదా, కల్తీ నెయ్యి కలిసిందా లేదా అనే అంశం మీద సుప్రీంకోర్టు నిర్ణయం. సో 5గురితో ఒక సిట్ని ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయాన్ని అన్ని పార్టీలు స్వాగతిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు స్వాగతించారు, పవన్ కళ్యాణ్ స్వాగతించారు, జగన్మోహన్ రెడ్డి కూడా స్వాగతించారు. సార్, ఎవరికి వారు తమదే గెలుపు అని చెప్పి క్లెయిమ్ చేసుకునే పరిస్థితి, ప్రత్యర్థులకి మొట్టికాయలు వేసింది కోర్టు అంటూ కూడా జగన్ కామెంట్ చేశారు. టీడీపీ వాళ్ళు కూడా జగన్కి మొట్టికాయలు వేసింది కోర్టు అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు గారి నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడుతూ ఉన్నారు అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది. చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది. అంటే సుప్రీంకోర్టు సిట్టును రద్దు చేసింది, సిట్టు పైన కాన్ఫిడెన్స్ లేక కాదు. సో జగన్మోహన్ రెడ్డి వాదన సరైనది కాదు. స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది అంతకుముందు నిన్న జరిగిన విచారణ తర్వాత ఆదేశంలో మాత్రం స్ట్రాంగ్ కామెంట్స్ కాదు. నిన్న క్లియర్గా సిట్టు పైన నమ్మకం లేకనో విశ్వాసం లేకనో మేము కొత్తగా ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని అనుకుంటారు అని సుప్రీంకోర్టు కూడా అంచనా ఉంటుంది. ఎందుకంటే అందుకే క్లియర్గా ఏమన్నదంటే సుప్రీంకోర్టు, ఇట్ ఈస్ నాట్ ఏ రిఫ్లెక్షన్ ఆన్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ద సిట్ అపాయింటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అని క్లియర్గా చెప్పింది. అంటే మేము ఈ ప్రత్యేక విచారణ బృందాన్ని సిబిఐ నుంచి 2, స్టేట్ పోలీస్ నుంచి 2, అలాగే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 1, ఈ 5గురితో ప్రత్యేక విచారణ బృందాన్ని వేయడంలో ఏ రకంగా మేము ఆ ప్రస్తుత సిట్ ఇప్పటికే ఏర్పాటు చేయబడ్డ సిట్ సభ్యుల విశ్వసనీయత పైన ఇది రిఫ్లెక్షన్ కాదు అని కూడా చెప్పింది. మరి ఎందుకు వేస్తున్నారంటే టు ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్ అన్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి దాన్ని వ్యాఖ్యానించినట్లు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన విశ్వాసం లేక, ఈ ఎగ్జిస్టింగ్ సిట్ పైన నమ్మకం లేక వేసి ఉంటే మళ్ళీ కొత్త సిట్లో కూడా రాష్ట్ర పోలీసుకు చెందిన 2 అధికారులు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వమే నియమించిన 2 అధికారులు ఉంటారు. సో మరి నమ్మకం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని మరో 2 అధికారులు నియమించే అవకాశం సుప్రీంకోర్టు ఎందుకు ఇస్తుంది? అందువల్ల సుప్రీంకోర్టు ఎక్కడా కూడా ఈ ఉన్న సిట్ పైన అనుమానాలు, దాని నిష్పాక్షికమైన అనుమానాలు ఎక్కడా వ్యక్తం చేయలేదు. అంతకు ముందు విచారణ సందర్భంగా అన్నది ఏంటంటే, మీరు సిట్ ఏర్పాటు చేసి అది విచారణ మొదలుపెట్టక ముందే మీరు ఏ రకంగా వ్యాఖ్యలు చేస్తారు ముఖ్యమంత్రి స్థాయిలో అన్నారు. అంటే ముఖ్యమంత్రి చేసేటువంటి వ్యాఖ్యల వల్ల సిట్ పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుందని మనమైనా అంటాం కదా. సుప్రీంకోర్టు అన్నది కూడా అదే. మీరు సిట్ వేసినప్పుడు దాని విచారణ, దాని నిర్ధారణ వచ్చేదాకా ఆగాలి కదా. ముందుగా మీరు కోట్లాది ప్రజల విశ్వాసాలకు సంబంధించిన అంశంలో పబ్లిక్ కామెంట్స్ ఎలా చేస్తారు అని ముఖ్యమంత్రి ప్రశ్నించడం నిజం. కానీ సిట్ విశ్వసనీయతను, సిట్ వేయడాన్నో, రాష్ట్ర ప్రభుత్వ పైన నమ్మకం లేదనో ఎక్కడా సుప్రీంకోర్టు అనలేదు. సో అందువల్ల ఇది మొదటిగా మనకు అర్థం కావాలి. మరి ఎందుకు వేసినట్లు అంటే క్లియర్గా చెప్పింది, టు ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్ అన్నది. అంటే ఈ విచారణ పైన విశ్వాసాన్ని కల్పించటానికి మేము ఈ రకమైనటువంటి విచారణ ఆదేశించామని. అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదో తేల్చేసింది అనేది కూడా పూర్తిగా తప్పు. సుప్రీంకోర్టు ఏమీ తేల్చలేదు, తేల్చడము లేదని కూడా స్పష్టంగా చెప్పింది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మెరిట్స్ ఆఫ్ ద అలిగేషన్స్ అండ్ కౌంటర్ అలిగేషన్స్. అంటే ఈ అంశం పైన ఆరోపణలు, ప్రత్యారోపణల మంచి చెడుల్లోకి మేము వెళ్ళడము లేదు అని కూడా చెప్పింది. ఎందుకంటే అది సుప్రీంకోర్టు ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రినే ప్రశ్నించింది, మీరు విచారణకు ఆదేశించగా విచారణకు ముందే మీరు ఎలా కంక్లూషన్కి వస్తారు అని.
అలాంటిది విచారణకు సుప్రీంకోర్టే ఆదేశిస్తూ ఆ విచారణ చేయకముందే సుప్రీంకోర్టు ఎలా డిసైడ్ చేస్తుంది ఒక కల్తీ జరిగిందా లేదా అని. అందుకే సుప్రీంకోర్టు ప్రత్యేకంగా చెప్పింది, వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద మెరిట్స్ ఆఫ్ ది అలిగేషన్స్ అండ్ కౌంటర్ అలిగేషన్స్. ఈ సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా ఉన్నది, డు నాట్ డ్రా ఇన్ టు ద పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్. మీ రాజకీయ రణరంగంలోకి సుప్రీంకోర్టు లాగవద్దు అని కూడా చెప్పింది. అయినా మన వాళ్ళు సుప్రీంకోర్టు లాగుతూనే ఉన్నారు. ఎవరికి తోలు జగన్ను తప్పుపట్టలేదు, చంద్రబాబు నాయుడు తప్పుపట్టలేదు. సిట్టు పైన విశ్వాసం వ్యక్తం చేయడం అనేది కాదు. అందువల్ల నేను ఆర్డర్, మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా అప్లోడ్ అయి ఉంది ఆన్లైన్లో, చదవండి. ఎక్కడా ఈ లడ్డు కల్తీ జరిగిందనో జరగలేదనో, ఆరోపణలు సరైనవనో సరైనవి కావనో సుప్రీంకోర్టు ఏమీ అనలేదు. అలాగే ఈ సిట్టు పనికి మాలిందనో, ఈ సిట్టు మీద క్రెడిబిలిటీ లేదనో అనలేదు. పైగా అలా మేము అనడం లేదని కూడా స్పష్టంగా చెప్పింది. అయితే అంతకుముందు విచారణ సందర్భంగా మాత్రం సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసిన మాట నిజం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యల్ని నిన్నటి దాన్ని కలిపి చెప్పారు. సో ఆ రోజు మాత్రం అన్నది నిజం. ఏమన్నది సుప్రీంకోర్టు, ఇది కంక్లూజివ్ ఎవిడెన్స్, అంటే కొట్టివేయటానికి అవకాశం లేని రీతిలో ఖచ్చితంగా కల్తీ జరిగిందని నిర్ధారించడానికి ముఖ్యమంత్రి దగ్గర ఏ మెటీరియల్ ఉంది. మాకు మాత్రం ప్రాథమికంగా చూస్తే ఈ కల్తీ జరిగిన నెయ్యి వాడలేదనే అర్థమవుతుంది. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించినట్టు మీడియాలో కూడా చూసాము. సో అందువల్ల ప్రైమా ఫేసి వీఆర్ ఆఫ్ ద ఒపీనియన్ అన్నది, అంటే ప్రాథమిక సాక్ష్యాధారాల ఆధారంగా చూసినప్పుడు కల్తీ అయిన నెయ్యి వాడలేదు అని ప్రశ్నించింది. అయితే వాడారు అన్నది ప్రభుత్వం తరఫున టీటీడీ తరఫున లాయర్ వాదించాక తర్వాత విచారణ మరి జరపాల వద్ద తర్వాత నిర్ణయిస్తామంటే నిన్నటికి వాయిదా వేశారు. తర్వాత ఇంకో మాట కూడా ఏమన్నదంటే, మీరు సెంటర్ ఫర్ ఎనాలిసిస్ ఆన్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ అనే ఒక సంస్థ ల్యాబ్ పైన ఆధారపడ్డారు. ఇలాంటి విషయంలో కోట్లాది మంది ప్రజల విశ్వాసాలతో ముడిపడి ఉంది కనుక ఇంకొక విచారణకు కూడా వై నాట్ సెకండ్ ఒపీనియన్ అని కూడా అన్నది. దాంతోపాటు మీరు జూలై 23న ల్యాబ్ రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి మాట్లాడాడు. 2 నెలల ఆలస్యం ఎందుకు జరిగింది అని ప్రశ్నించింది. అలాగే సెప్టెంబర్ 25న ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 25న ఎఫ్ఐఆర్ దాఖలు చేశాక సిట్ ఏర్పాటు చేశారు. కానీ దానికన్నా ముందే సెప్టెంబర్ 10న ముఖ్యమంత్రి మాట్లాడాడు. అలా అసలు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయకముందే ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి కోట్లాది ప్రజల విశ్వాసాలకు సంబంధించిన అంశం పైన ఎలా పబ్లిక్ కామెంట్స్ ఇస్తారు? అది కూడా ఆ రిపోర్ట్లో కూడా అనేక డిస్క్లైమర్స్ ఉన్నాయి. ఫాల్స్ పాజిటివ్ వచ్చడానికి అవకాశాలు ఉన్నాయని రిపోర్ట్ ఉండగా మీరు సెకండ్ ఒపీనియన్కు పంపరు. ఈ రిపోర్టు కంక్లూజివ్గా చెప్పదు, విచారణకు ఆదేశించరు. ఈలోగానే ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతాడు అని మాత్రం తప్పుపట్టింది. సో అందువల్ల మనకు సుప్రీంకోర్టు తీర్పును మనకు అనుకూలంగా వక్రీకరించడం కూడా కోర్టు ధిక్కరణ అవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. అందువల్ల సుప్రీంకోర్టు ఆర్డర్స్ను చదివిన వ్యక్తిగా చెప్తాను. నాకు మన దేశం ఇది క్లియర్గా ఎవరైనా చదవచ్చు కదా, ఆ రిపోర్ట్లు సుప్రీంకోర్టు ఆదేశాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కదా.